నేను ఆడాను. సారీ పైసల వర్షం గురవాలి. ఏం చేసినావు? ఎరేజ్ చేసుకుంటూ చింపేశాడు. భగవద్ ధ్యానం. హలో క్యూరీస్, దిస్ ఇస్ శివాని అండ్ దిస్ ఇస్ సిద్ధార్థ్ అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివాని గిగిల్స్. మీరు థంబ్నెయిల్ చూస్తుంటే మీకు ఈ పార్టీకి అర్థమైపోయి ఉంటుంది. సో నేను నా హస్బెండ్ కలిసి ఇవాళ విజన్ బోర్డ్ చేయబోతున్నాం అనమాట. బట్ ఆ కపుల్ వర్జన్. ఎందుకంటే నేను పెద్ద జిడ్డు ముఖం దాన్ని అనమాట. సో నా హస్బెండ్ ఒకవేళ జిమ్కి రాకపోతే నాతో పాటు నేను కూడా జిమ్కి వెళ్ళను అంట. సో ఆ మాత్రం దానికి ఇండివిజువల్ విజన్ బోర్డ్స్ ఎందుకు, ఒకటే దాంట్లో మా గోల్స్ పెట్టేసుకుంటే ఒకరినొకరం దొబ్బి ఆ గోల్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పి వీఆర్ డూయింగ్ కపుల్ విజన్ బోర్డ్. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. విజన్ బోర్డ్ ఏంటంటే మనము నెక్స్ట్ ఇయర్లో అచీవ్ చేయాలి అనుకుంటున్న గోల్స్, డ్రీమ్స్ అవన్నీ డిస్కస్ చేసుకొని డిజిటల్ బోర్డ్ ఆర్ లైక్ ఫిజికల్ బోర్డ్ మీద వీ అరేంజ్ దెమ్ సో దట్ డైలీ మనం మార్నింగ్ లేసి చూసినప్పుడు ఓకే ఇది మనం అచీవ్ చేయాలి అనేవి మనకు గుర్తొస్తుంది. లైక్ విజువలీ వీ కెన్ సీ అవర్ గోల్స్ అని చెప్పి. సో ఇట్స్ కైండ్ ఆఫ్ అ మేనిఫెస్టేషన్ టెక్నిక్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ అ విజన్ బోర్డ్ అండ్ అమ్మో కాన్సన్ట్రేట్. సో లెట్స్ సీ 2027లో మేము ఇక్కడ పెట్టుకున్న బౌల్లో పెట్టుకున్న గోల్స్లో ఎన్ని అచీవ్ చేస్తామనేవి. విజన్ బోర్డ్ అంటే నార్మల్గా జస్ట్ తీసుకెళ్ళి అతికించడమే కదా, బట్ వీఆర్ డూయింగ్ ఇట్ విత్ అ ట్విస్ట్ అనమాట. వీఆర్ ప్లేయింగ్ అ స్మాల్ గేమ్, కైండ్ ఆఫ్ అ గెస్సింగ్ గేమ్ అనొచ్చు. సో ఇప్పుడు ఈ బౌల్లో ఈచ్ ఆఫ్ దీస్ ఇమేజెస్ రిప్రజెంట్ ఆర్ గోల్స్ అని చెప్తున్నాను కదా. సో ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఇమేజ్ ఆఫ్ మనీ. సో నెక్స్ట్ ఇయర్ మాకు ఫుల్ మనీ రావాలి, ఇలా పైసల వర్షం కురవాలి మా మీద అని చెప్పి కోరుకుంటున్నాం అనమాట. సో దాట్స్ వన్ ఇమేజ్. సో ఇప్పుడు నా హస్బెండ్ కళ్ళు మూసుకొని హీల్ పికప్ అ కార్డ్. ఆ కార్డ్ మీద ఏముందో హీ వోంట్ సీ అనమాట. నేను తనకి హింట్స్ ఇచ్చుకుంటూ గెస్ చేపించాలి దట్ వాట్ ఈస్ ఇన్ సైడ్ అని చెప్పి. వన్స్ హీ గెసెస్ దట్ హీ కెన్ పుట్ ఇట్ ఎనీవేర్ ఆన్ దిస్ బోర్డ్. దట్స్ ద గేమ్. సో వైస్ వర్సా, నేను కళ్ళు మూసుకొని తీస్తాను, తను నాకు హింట్స్ ఇస్తాడు. అంటిల్ ద అదర్ పర్సన్ గెసెస్ విల్ హ్యావ్ టు గివ్ హింట్స్. అమ్ము చాలా అనుకుంటాను ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. వీ కెన్ గెట్ ఇన్ టు ద వీడియో. తను కాట్లేదు, కలర్ చేసి గుడ్. కళ్ళు మూసుకో. ఇది మనం చేయడం ఎంతో నెససరీ అనమాట మన హెల్త్ గోల్స్ని అచీవ్ చేయడానికి. కలిసి చేయలేము అనుకుంటా మనకున్న స్కెడ్యూల్స్ వల్ల, బట్ వీ హ్యావ్ టు డూ ఇట్. ఎస్, దట్స్ జిమ్ గైస్. ఇద్దరం కలిసి జిమ్ చేయలేము బికాస్ తన ఆఫీస్ టైమింగ్స్ నా ఆఫీస్ టైమింగ్స్ ఆర్ డిఫరెంట్. బట్ అట్లీస్ట్ 3 times a week or 4 times a week we want to be active, some kind of movement అనుకుంటున్నాము. జిమ్ అనే కాకపోయినా అట్లీస్ట్ వాకింగ్ ఆర్ సంథింగ్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ గోల్స్. ప్లేస్ ఇట్ అమ్మ. విజన్ బోర్డ్ వచ్చేసి we got it from IKEA నిన్న వెళ్ళి. This is something that we have to do to fulfill our other goals next year. సేవ్ చేయాలి మనీ. Yes. సో ఈ ఇయర్ చాలా విచ్చలవిడిగా ఖర్చులు అయ్యాయి అనమాట. బికాజ్ పెళ్ళి అండ్ దెన్ ఏదో ఖర్చులు అయితే అయ్యాయి. సో నెక్స్ట్ ఇయర్ వీ వాంట్ టు బి మైండ్ఫుల్ అండ్ కొంచెం బెటర్ ఫినాన్షియల్ డిసిజన్స్ తీసుకోవాలి అనుకుంటున్నాం. బికాస్ చాలా పెద్ద పెద్ద గోల్స్ ఉన్నాయి, మీరు చూస్తారు వస్తూ. సేవ్ చేస్తామో లేదో దేవుడికి దొరక. ఇది వచ్చేసి నీ బిగ్గెస్ట్ కంప్లైంట్ అబౌట్ మీ. Keeping the house clean. తను కూడా అంత టైడీగా ఏమి ఉంచాడు. నేను చండాలంగా ఉంచుతున్నాను ఇల్లు అని చెప్పి తను కూడా నాతో పాటు వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ గలీజ్ అలవాటు ఏముందంటే ఒక వస్తువు ఒక దగ్గర నుంచి తీసాక మళ్ళీ ఆ ప్లేస్లో పెట్టాను అనమాట. సో ఎక్కడ పడితే అక్కడ పడిస్తూ ఉంటా. అందుకే మా ఇల్లు ఎప్పుడు చిందరబందరు ఉంటుంది. బట్ నెక్స్ట్ ఇయర్ వీ వాంట్ టు మేక్ ఇట్ అ బెటర్ స్పేస్, క్లీనర్ స్పేస్. సో విల్ వర్క్ టువర్డ్స్ ఇట్. This is something that you తెలుగులో చెప్పమ్మా, నాకు చెప్తావు తెలుగులో. Chicagoలో ఉన్నప్పుడు you needed this badly. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో దానికంటే చాలా చాలా ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్ మెంటల్ హెల్త్ అండ్ వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ దట్. ఇది చేయాలనుకుంటాం ఈ ఇయర్ నుంచి. సో దాట్ ప్రతి కంట్రీలో మనము ఎగ్జాటిక్ లొకేషన్స్కి వెళ్ళి ఫిజికలీ ఫిట్ ఉండాలి చేయడానికి. Trek, hike. ఎస్, వీ డిసైడెడ్ దట్ విల్ హైక్ టు ప్లేసెస్. సో జపాన్ వెళ్ళినప్పుడు జపాన్కి ఆర్ వేరే కంట్రీస్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వీ వాంట్ టు డూ అట్లీస్ట్ 1 hike and for that we have to be physically fit. Again, chala essential for all our goals. Money. Yes. పైసల వర్షం కురవాలి గైస్ మా మీద, కోరుకోండి. యాక్చువల్లీ మీ మీద, మా మీద, మనందరి మీద పైసల వర్షం కురవాలని కోరుకోండి. దిస్ ఇస్ అబౌట్ గ్రోత్, మై గ్రోత్. 100K subscribers or followers? ఇక్కడైతే నేను ఫాస్ట్గా గ్రో అవుతున్నాను. Instagram. ఎస్, ఐ వాంట్ టు గెట్ Sorry. నా ఇన్స్టాగ్రామ్లో నాకు 100K ఫాలోవర్స్ హిట్ అవ్వాలని ఉంది. ఈ ఇయర్ ఎండ్ వెళ్ళేలోపే నేను 50K హిట్ అవుతానేమో అని అనుకున్నాను. బట్ 40K దగ్గరే ఉన్నాం మనము అండ్ టుడే ఇస్ 27th. సో ఐ డోంట్ థింక్ మనం 50K హిట్ అవుతాము. బట్ నెక్స్ట్ ఇయర్ అయితే మనం పక్కాగా 100K ఫాలోవర్స్ హిట్ అవ్వాలి. అండ్ ఇఫ్ యూ గైస్ డిడ్ నాట్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, నౌ ఇస్ ద టైమ్, యూ కెన్ గో ఫాలో మీ దేర్. కొంచెం ఇంకా అన్హింజ్డ్ వర్జన్ లైవ్ అప్డేట్స్ ఉంటాయి ఇక్కడ ఆబ్వియస్లీ బికాజ్ ఇన్స్టాగ్రామ్ హ్యాస్ all the other features which YouTube doesn't provide. Do follow me.
చాలా కోపగాల మనిషి గైస్. Again, one of your growths. 100k సబ్స్క్రైబర్స్ ఆన్ యూట్యూబ్ గైస్. అచీవ్ చేస్తాను అని నాకు చాలా తక్కువ నమ్మకం ఉంది. బట్ ఒకవేళ డ్రీమే చేస్తున్నామంటే పెద్దగా డ్రీమ్ చేయొచ్చు కదా అని రాస్తున్నాను. అండ్ స్టాట్స్ కూడా చెప్తాను నేను. నా వీడియోస్ చూసే వాళ్ళల్లో 2% or 3% ఆర్ సబ్స్క్రైబింగ్. మిగిలిన 98% ఆఫ్ ద పీపుల్ జస్ట్ వ్యూ అండ్ గో అవే. సో ఇఫ్ యూఆర్ వాచింగ్ అండ్ డిడ్ నాట్ సబ్స్క్రైబ్, ఐ వుడ్ హైలీ రికమెండ్ యూ టు సబ్స్క్రైబ్ బికాజ్ ఇలాంటి చాలా ఫన్ కాంటెంట్ ఐఎమ్ గోనా మేక్ కమింగ్ ఇయర్లో కూడా. మనము మన హెల్త్ గోల్స్ అచీవ్ చేయాలంటే దీని నుంచి దూరంగా ఉండాలి. దాని నుంచి దూరంగా ఉండాలా? యా, అది మనం పెట్టబోతున్నామా? దానికి ఆల్టర్నేట్ రెసిపీస్ వెతకబోతున్నాం మ్యామ్. షుగర్, నో షుగర్. మామూలుగానే షుగర్ తినము. ఇఫ్ యూ వాచ్ మై అదర్ వీడియోస్ ఆల్సో, అండ్ ఎవ్రీ టైమ్ ఐ పోస్ట్ షుగర్ ఫ్రీ రెసిపీస్ ఓన్లీ. బట్ బయటికి వెళ్ళినప్పుడు చాలా టెంప్ట్ అయిపోతూ ఉంటాను అనమాట షుగర్ని చూసి. సో వీ హ్యావ్ డిసైడెడ్ నాట్ టు ఈట్ మచ్ షుగర్ నెక్స్ట్ ఇయర్. సో దానికి ఆల్టర్నేట్ డెజర్ట్ రెసిపీస్ అండ్ ఆల్ విల్ బీ ఎక్స్ప్లోరింగ్. అండ్ అవి నేను ఈ ఛానల్లో పెడుతూ ఉంటాను, చూసి మీరు కూడా మా నుంచి మంచి నేర్చుకోవచ్చు. చూడలేదు, పెద్ద పాయింట్స్ ఉన్నాయి, విన్ అవ్వబోతుంటారు ఇక్కడ ఎవడో అన్నట్టే. చెప్పు. This is one of the places that you want to visit next year. స్పెసిఫికల్లీ Very naturesque. కజాఖ్స్తాన్. Yes. ఈ ప్లేస్కి మేము ఈ ఇయరే విజిట్ అవుదాం అనుకున్నాం, బట్ లీవ్స్ లేక టైం లేక మేము చేయలేదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ పైసలు లేక అంట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీస్ నియర్ టు ఇండియా అండ్ ఇన్ బడ్జెట్. సో వీ రియలీ వాంట్ గో టు దిస్ కంట్రీ. ఇది నువ్వు ఎప్పటి నుంచో విజిట్ అవ్వాలనుకుంటున్న కంట్రీ, చిన్నప్పటి నుంచి. Japan. కమింగ్ ఇయర్లో మా బిగ్గెస్ట్ ట్రిప్ ఇస్ గోన్ బీ జపాన్. హోప్ఫుల్లీ వీ గెట్ ద వీసా ఫర్ దిస్. బట్ మేము ఎప్పటి నుంచో జపాన్ వెళ్దాం అనుకుంటున్నాము. అండ్ ద పిక్చర్ హియర్ ఇఫ్ యూ సీ ఇట్స్ మౌంట్ ఫూజీ. సో చాలామంది వెళ్ళినా కూడా చూడలేకపోతుంటాము అని అంటారు. బట్ విజువల్లీ మేము మౌంట్ ఫూజీని మా విజన్ బోర్డ్లో పెడుతున్నాం కాబట్టి పక్కా చూస్తాం. ఎగ్జాక్ట్లీ. This we used to do before but not doing now as much. స్కిన్ కేర్, హెయిర్ కేర్. Yes. ముందు చాలా రిలీజియస్లీ హెయిర్ కేర్ ఇంకా స్కిన్ కేర్ చేసేవాళ్ళము. హెయిర్ కేమో మినాక్సిడిల్, ఫేస్ కేమో వైటమిన్ సి, అవి ఇవి. ఇప్పుడు నా జుట్టు అంతా ఊడిపోతుంది. స్కిన్ ఏం కేర్ చేయకపోయినా చాలా మంచిగానే ఉంది, టచ్ వుడ్. బట్ యా, వీ వాంట్ టు గెట్ బ్యాక్ టు ఇట్. హెల్త్ గోల్స్ అచీవ్ చేయడానికి వన్ ఆఫ్ ద మేజర్ న్యూట్రిషన్ దట్ వీ నీడ్ Protein. ఎస్. సో వీఆర్ ఎయిమింగ్ ఫర్ ప్రోటీన్ రిచ్ మీల్స్ ఎవ్రీ డే. ఏది తినకపోయినా ప్రోటీన్ అయితే వెరీ మచ్ నెసెసరీ. మీరు జిమ్ చేసినా, వర్కౌట్ చేసినా, ఏది చేసినా చేయకపోయినా యూ హ్యావ్ టు ఈట్ ప్రోటీన్. నేను పెట్టలేదు. పెడుతుంటే ఏం చేసినావు? ఈ ఇయర్ ప్లాన్ చేసాం కానీ పోలేకపోయాం. ఇండోనేషియా. బోర్డు మీద కనిపిస్తున్న ప్రతి ఒక్క ప్లేస్ మేము జపాన్ తప్ప వీ వాంటెడ్ టు విజిట్ in 2025 only, but we couldn't make it. And this is like a volcano trek in Indonesia which we want to do. Looking forward to it. ఇది మనము డెస్పరేట్గా చేయాలనుకుంటున్నాం ఫోన్ని పక్కన పెట్టి. Read books. ఎగ్జాక్ట్లీ గైస్. చిన్నప్పుడు చాలా బుక్స్ చదివేవాళ్ళం, కానీ ఇప్పుడు ఫోన్ వల్ల అసలు ఫోన్లోనే సోషల్ మీడియాలోనే తిరుగుకుంటూ అసలు డూమ్ స్క్రోలింగ్ చేసుకుంటూ బుక్స్ చదవట్లేదు. సో నెక్స్ట్ ఇయర్ వీ వాంట్ టు రీడ్ మోర్ బుక్స్. ప్లే. హార్స్ మీట్ తినొచ్చు ఇక్కడ. కజాఖ్స్తాన్ ఆల్రెడీ అయిపోయింది. ఉజ్బెకిస్తాన్. సో కజాఖ్స్తాన్ వెళ్ళినప్పుడు దాని పక్కన ఉన్న కంట్రీ ఉజ్బెకిస్తాన్ కూడా వెళ్ళాలనుకుంటున్నాము. దెర్ ఇస్ నథింగ్ అనుకుంటా అక్కడ, బట్ జస్ట్ వాంట్ టు వెళ్ళాం ఆడికి, పక్కనే ఉండగా టైప్స్ ఫీల్. మనం మన హెల్త్ గోల్స్ అచీవ్ చేయాలంటే దిస్ ఇస్ వెరీ మచ్ నెసెసరీ. వీక్లీ ఇది చేస్తేనే మనము డైలీ ఆన్ ట్రాక్ ఉంటాం ఫుడ్ విషయాన్ని. మీల్ ప్రెప్. ఎస్, మీల్ ప్రెప్ గైస్. సో మనము మన గోల్స్ అచీవ్ చేయాలి, హెల్త్ గోల్స్ అంటే మీల్ ప్రెప్ ఇస్ వెరీ నెసెసరీ. ఇఫ్ యూ బోత్ ఆర్ వర్కింగ్ దెన్ మీల్ ప్రెప్ సేవ్స్ ద డే. సో వీక్లీ వన్స్ చేసుకొని వీక్ అంతా తినొచ్చు మంచిగా. అండ్ ద లాస్ట్ వన్ ఇస్ Schengen. దిస్ ఇస్ లైక్ ఫార్ గోల్ అనమాట, బట్ దానికి ప్రిపేర్ అవ్వాలి. మేము 2027లో వీఆర్ ప్లానింగ్ టు గో టు యూరోప్. సో యూరోప్కి వెళ్ళడానికి వీ వుడ్ నీడ్ Schengen, అండ్ Schengen రావాలంటే వీ నీడ్ ప్రిపరేషన్. సో ఆ ప్రిపరేషన్ మేము 2026లో స్టార్ట్ చేయాలి కాబట్టి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గోల్స్. సో కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ అయ్యేలా వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్స్ సో దాట్ అవర్ Schengen గెట్స్ అప్రూవ్డ్ అండ్ వీ గో టు యూరోప్. సో దాట్స్ ఇట్ ఫర్ ద గోల్స్ గైస్. సో దీనికి ఎక్స్ట్రా డెకరేషన్స్ కొన్ని ఉన్నాయన్నమాట. అదే ఎక్స్ట్రా డెకరేషన్స్ యాడ్ చేస్తాము. చినిగిపోయింది కదరా, నాది ఇంకా బెటర్ ఉంది, నాది ఇచ్చేసి పడేసి అనుకుంటుంది. పడేయలే నేను. ఎంత గలీజ్ ఉంది అది. సో మాకు పెద్దగా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ రాదు గైస్. మనకు అనకు. సరే, మా హస్బెండ్ చేశాడు.
ఎరేజ్ చేసుకుంటూ చింపేశాడు అనమాట. ఇంకెందుకు ఇది లాభం ఏంటి ఈ స్టాప్ ప్రొక్రాస్టినేషన్. అందుకే నేను రాసుకున్న బేసిక్ స్టాప్ ప్రొక్రాస్టినేషన్ వీఆర్ గోనా లెట్స్ పుట్ ఇట్ హియర్. నేను పెద్దగా ప్రోక్రాస్టినేట్ చేయను, కానీ నా హస్బెండ్ మాత్రం చాలా మంచిగా ప్రోక్రాస్టినేట్ చేస్తూ ఉంటాడు అనమాట ప్రతి టాస్క్ నుంచి. ఎండ్ ఆఫ్ ది డే హీ గెట్స్ ఇట్ డన్, బట్ హరీలో చేస్తూ ఉంటాడు. సో మేజర్గా అది తన కోసమే. నెక్స్ట్ గైస్, చిన్నగా ఉన్న చాలా మేజర్ థింగ్ అనమాట. నేను చాలా కోపగల మనిషిని, అండ్ తనకు అనిపించడు కానీ తనకు కూడా కోపం ఎక్కువ. మీరు వీడియోలో చూస్తుంటారు ఈ పాటికి. సో యా, ఇది మా ఇద్దరికి. నా బ్యూటిఫుల్ హస్బెండ్ తన టాలెంట్ వాడి ఇది గీసాడనమాట. సో లెట్స్ పుట్ దిస్ అండ్ దెన్ విల్ బి డన్ విత్ అవర్ విజన్ బోర్డ్. One last pen for the one last thing. So this is how our vision board looks like. So hopefully ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్ని విజిట్ చేస్తాము, క్లీన్ హీటింగ్ చేస్తాము, we earn more money, we save more money, mental peace ఉండాలి, we read more books and yeah, నా సోషల్ మీడియా కూడా మంచిగా గ్రో అవ్వాలి అనుకుంటున్నాను. ఎనీథింగ్ యూ వాంట్ యాడ్ అమ్మో? సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. నేను ఈ పిక్చర్స్ అన్నీ అయితే బ్లింకిట్లో ప్రింట్కి పెట్టాను అనమాట. క్యాన్వాలో ఎడిట్ చేసి ఐ గాట్ దెమ్ ప్రింటెడ్ త్రూ బ్లింకిట్. బోర్డ్ వచ్చేసి ఐ గాట్ ఇట్ ఫ్రమ్ ఐకియా. డిస్క్రిప్షన్ బాక్స్లో ఆర్ వీడియోకి ట్యాగ్ చేస్తాను ఈ ప్రోడక్ట్స్ అన్ని. మీ నో ఇన్ ద కామెంట్స్ మీరు ఈ వీడియో గురించి ఎలా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ వీడియో ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ వస్తుంది అనుకుంటా. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్, అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అంతే, బై క్యూటీస్. దగ్గర నుంచి అయితే మా విజన్ బోర్డ్ ఇలా కనిపిస్తుంది.